మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయినా తమకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఆర్టీసీ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టి తమ ఉనికిని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆటోలను రోడ్లపైనే వదిలేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మాకు గవర్నమెంట్ ఇంతకుముందు ఏం హామీలు ఇచ్చిందో అది మాకు కావాలంటున్నాం. మేము కొత్తగా అడిగేదేం లేదు. ఈవేం ఆటోలు వచ్చినాయన్న, ఆ ఆటోలు వస్తే మా ఆటో డ్రైవర్ అందరూ ఆత్మహత్య చేసుకుంటూ ఉంటుందన్న. దయచేసి రేవంత్ రెడ్డి గారు సార్ గారు మీరు దయచేసి మా వందు ఉండి దయదలిచి ఈవేం ఆటోలు ఆపాలన్నా మీరు దయచేసి మాకు సంక్షేమ బోర్డు 1000 కోట్లతో ఇస్తానన్నారన్న. అది కూడా మీరు ఇవ్వాలి. మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. అది మీరు ఇవ్వాలన్నా. మీరు దయచేసి మీరు పెట్టిన మేనిఫెస్టోనే మేము అడుగుతున్నాం. కొత్తగా మేము ఏం అడగట్లేదన్న. ఆటో డ్రైవర్లు చాలామంది ఒక 150 నుంచి 200 మంది చనిపోవడం జరిగిందన్న. వాళ్ళకు మీరు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నామన్న. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మా ఆటో డ్రైవర్ల తరపున మీరు ఆలోచించి మాకు మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు త్వరలోనని మేము ఆశిస్తున్నామన్నా. మాకు ఓలా ఊబర్ రాపిడోతోని చాలా ప్రాబ్లం ఉన్నదన్న. ఇంతకుముందు హైదరాబాద్ సిటీకే పరిమితమైంది, ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా అయింది. రేపో మాపో ఇప్పుడు పట్టణాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా అయితే మా బతుకులు రోడ్ల మీద పడతాయి, మా కుటుంబాలు ఆగమవుతాయి. మమ్మల్ని నమ్ముకొని మా భార్య పిల్లలు ఉన్నారన్న. మా ఆటో డ్రైవర్ల సోదరులను మీరు ఖచ్చితంగా ఆదుకోవాలని మీకు మేము విన్నవించుకుంటున్నామన్నా. మాకు